నమస్తే. ప్రతి ఒక్కరికి చదువు చాలా ముఖ్యం. చదువుకుంటే జీవితం మారిపోతుంది. సక్సెస్ తప్పకుండా వస్తుంది. కానీ చదువు లేనంత మాత్రాన జీవితంలో ఏది ఆగిపోదు అని నిరూపించారు చాలా మంది బిలినియర్లు. వెల్త్ ఎక్స్ బిలినియర్స్ సెన్సెక్స్ 2016 అలాగే 2023-24 ఫోర్బ్స్ రిపోర్ట్ల ప్రకారం ప్రపంచంలోనే బిలియనర్లందరిలో సుమారు 30% మందికి కాలేజీ డిగ్రీలే లేవు. 12-16% మందికి స్కూల్స్ లేదా కాలేజీ డ్రాప్అవుట్స్ ఉన్నాయి. డిగ్రీ లేకుంటే ఏది సాధించలేమని, సక్సెస్ రాదని అనుకోవటం సరికాదు. లేకపోయినా సక్సెస్ సాధించిన వ్యక్తులకు సంబంధించిన ఉదాహరణలు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులంతా పరిస్థితులను, సమస్యలను, సమాజాన్ని చదివి తమను తాము తీర్చిదిద్దుకున్నారు. అలాంటి వారిలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, వర్జిన్ గ్రూప్ సంస్థాపకుడు రిచర్డ్ సహా ఇంకెంతో మంది ఉన్నారు. వారి సక్సెస్ స్టోరీపై ఓ లుక్ ఇద్దాం. కృషి, పట్టుదల, ధైర్యం ఉంటే ఎవరైనా బిలియనియర్గా మారవచ్చునని చాటి చెప్పిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కాలేజీ డ్రాప్అవుట్స్ బిలియనియర్స్ అయ్యారు. ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న వారి కంటే కూడా జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. డిగ్రీలు లేకున్నా అనుకున్నది సాధించవచ్చునని ఎంతో మంది యువతకు స్ఫూర్తినిచ్చారు, ప్రేరణగా నిలిచారు. అందుకే బెస్ట్ ఎగ్జామ్ ఫుల్ యాపిల్ కంపెనీలో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ 1972లో రిడ్ కాలేజీలో కేవలం 6 నెలలు చదివి మధ్యలోనే చదువు ఆపేశారు. డ్రాప్అవుట్ అయినప్పటికీ కూడా కాలిగ్రఫీ కోర్సులు చేసి యాపిల్ ప్రొడక్షన్ డిజైన్తో ప్రేరణ పొందారు. ఫలితంగా యాపిల్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన, ముఖ్యమైన కంపెనీలలో ఒకటిగా మారింది. జాబ్స్ మరణించే వరకు అతని నెట్వర్త్ $10 బిలియన్ పైగానే ఉంది. ఇక ఇదే కోవలోకి వస్తాడు నేడు $177 బిలియన్ పైగా ఆస్తి కలిగిన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్. హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతూ 2004లో డ్రాప్అవుట్ అయ్యాడు. అతను డామ్ రూమ్లో, అంటే క్యాంపస్ హాస్టల్లోనే ఒక రూమ్లో ఉంటూ ఫేస్బుక్ను క్రియేట్ చేశారు. ఇప్పుడు అది ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ముందుంది. మరో బిలియనియర్ వర్జిన్ గ్రూప్ స్థాపకుడు రిచర్డ్ కూడా తన 16 ఏళ్ల వయసులో స్కూల్ చదువును మధ్యలోనే వదిలేశాడు. డిస్లేసియా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని తట్టుకుంటూ అట్లాంటిక్ ఎయిర్లైన్స్, మ్యూజిక్ లేబుల్స్ వంటి 400కు పైగా కంపెనీలను నడిపారు. అయినా నెట్వర్త్ $3.9 బిలియన్. ఇక మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ పెద్దగా చదువుకోలేదు, డిగ్రీ కూడా లేదు. హార్వర్డ్లో 1975లో డ్రాప్అవుట్ తర్వాత ఆయన ప్రోగ్రామింగ్ పై ఫోకస్ చేసి ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మించారు. 2024 నాటికి బిల్ గేట్స్ నెట్వర్త్ $130 బిలియన్. అయితే ఈ జాబితాలోకి గ్విన్ షాట్వెల్ అనే మహిళ కూడా వస్తోంది. కాలేజీ డిగ్రీ లేకున్నా టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీల ద్వారా $30 బిలియన్ సంపాదించిన వ్యక్తిగా నిలిచారు. వీళ్ళ శ్రమ ఎప్పటికైనా ఫలితాన్నిస్తుందనే దానికి వీళ్ళంతా నిలువెత్తు నిదర్శనాలు. కాలేజ్ డ్రాప్అవుట్స్ అయినంత మాత్రాన జీవితంలో ఆగిపోవద్దని, సంకల్పం గట్టిగా ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని రుజువవుతుంది.